హలో గైస్, వెల్కమ్ టు షేరు ఐడియాస్కి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభవార్త చెప్పారు. మొత్తానికైతే గత ప్రభుత్వం ఆసరా పింఛన్గా మనకైతే పింఛన్ అయితే పంపిణీ చేసేది వృద్ధులకు, వితంతులకు, దివ్యాంగులకి. అని ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే ఎలక్షన్స్ టైంలో హామీ అయితే ఇచ్చింది. తెలంగాణ గెలిచిన వీటిని ఆసరా పింఛన్ కాస్త చేయూత పింఛన్గా మార్చి వృద్ధులకు, వితంతులకు 4,000, దివ్యాంగ 6,000 చొప్పున పింఛన్ అయితే పెంచి కొత్త పింఛన్తో పాటు పింఛన్ కూడా పెంచి ఇస్తామని చెప్పారు. కాబట్టి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అయితే అధికారంగా వచ్చి దాదాపు 8 నెలలు పైన అవుతుంది. ఇంకా చేయూత పథకం కింద పింఛన్ అయితే ఇవ్వలేదనేసి వృద్ధులు, వితంతులు, దివ్యాంగులు అయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని అయితే విజ్ఞప్తి చేస్తున్నారు. త్వరగా పింఛన్ అయితే ఇస్తే మాకు కొంచెం భరోసాగా అయితే ఉంటుందనేసి అలానే ప్రతిపక్ష నాయకులు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ తెలంగాణ అధికారంగా వచ్చి దాదాపు 8 నెలలు పైన అవుతుంది, ఇంకా పింఛన్ అయితే పెంచలేదనేసి డిమాండ్ చేస్తున్నారు, త్వరగా పెంచాలనేసి. కాబట్టి మనకి రాష్ట్ర ప్రభుత్వం అయితే చేయూత పథకం కింద పింఛన్ అయితే ఇవ్వబోతుంది, అలానే పింఛన్ కూడా పెంచి ఇవ్వబోతుంది. కాబట్టి ఎప్పటి నుంచి ఇస్తుంది, ఎవరు ఇస్తుంది దానిపై నేను ఈ వీడియో క్లారిటీగా చెప్తాను. ఎవరు చూడండి ఫ్రెండ్స్, మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్స్ కానీ షేర్ చేయండి, ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మిల్హాన్ చేసుకోండి. ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలిపోతా. మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభవార్త చెప్పారు. మొత్తానికైతే ఆసరా పింఛన్ కాస్త చేయూత పింఛన్ గా మార్చారు. మనకైతే ఎలక్షన్స్ టైంలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది కాబట్టి ఆసరా పింఛన్ కాస్త చేయూత పింఛన్ గా మార్చి కొత్త వాళ్ళకి పింఛన్ ఇస్తాం, అలానే పింఛన్ కూడా పెంచి ఇస్తామని చెప్పారు వృద్ధులకు, వితంతులకు, దివ్యాంగులకి. కాబట్టి ఈ నేపథ్యంలో కొత్త పింఛన్ అయితే ఇవ్వబోతున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే 2 కమిటీలుగా విడిపోయి రాష్ట్ర వ్యాప్తంగా సర్వే కూడా పూర్తి చేశారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో అర్హత లేకుండా పింఛన్ అయితే ఇచ్చారనేసి ఇప్పుడున్న ప్రభుత్వం అయితే కాంగ్రెస్ అయితే విమర్శ అయితే చేసింది. కాబట్టి ఈ నేపథ్యంలో ఇంటింటికి అయితే సర్వే పూర్తి చేసి మనకైతే అర్హుల జాబితా సిద్ధం చేసి ఆ నివేదిక మొత్తం సీఎం రేవంత్ రెడ్డి గారికి అయితే అధికారులు సమర్పించారు. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఆ నివేదిక మొత్తం పూర్తి చేసి మనకైతే రేపటి నుంచి మనకైతే డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు చేయూత పథకం కింద. అంటే పింఛన్ అయితే పెంచారు, అలానే కొత్త వాళ్ళు కూడా పింఛన్ అయితే ఇవ్వబోతున్నారు రేపటి నుంచి. కానీ ఇది శుభవార్త అని చెప్పొచ్చు. కాబట్టి అక్టోబర్ నెల సంవత్సరం ఇంకా పింఛన్ అయితే విడుదల చేయలేదు కాబట్టి ఇది ఈ నెల నుంచే ప్రారంభించబోతున్నారు. కాబట్టి మనకైతే అక్టోబర్ నెల సంవత్సరం పింఛన్ అయితే పెంచారు. వృద్ధులకు, వితంతులకు 4,000, దివ్యాంగ 6,000 చొప్పున పింఛన్ అయితే పెంచి రేపైతే మనకైతే డబ్బులు అయితే ఇవ్వబోతున్నారు. కాబట్టి మీరు సిద్ధంగా అయితే ఉండండి. ఇంకా ప్రతి నెల మనకైతే ఇదే విధంగా పింఛన్ అయితే ఇస్తారు. ఎందుకంటే కొత్త పింఛన్ అయితే ఇవ్వబోతున్నారు కాబట్టి ఈ నెల నుంచి. కాబట్టి పింఛన్ కూడా పెంచారు కాబట్టి మనకైతే ఈ నెల నుంచి చేయూత పథకం కింద పింఛన్ అయితే ఇస్తారు. కాబట్టి ప్రతి నెల ఇదే విధంగా పింఛన్ అయితే ఇస్తారు. ఈ పింఛన్ మీరు ఎక్కడి నుంచి తీసుకోవచ్చు. కొంతమంది ఉపాధి కోసం పక్క రాష్ట్రాలకు, పక్క జిల్లాలకు వెళ్తారు కాబట్టి మళ్ళీ పింఛన్ కోసం సొంత ఊరికి రావాలంటే కష్టం. కాబట్టి ఈ నేపథ్యంలో మీరు ఎక్కడి నుంచి ఈ పింఛన్ తీసుకోవచ్చు. ఆ వెసులుబాటు కూడా రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. మొత్తానికైతే రేపటి నుంచి మనకైతే చేయూత పథకం కింద పింఛన్ అయితే ఇస్తారు, పింఛన్ అయితే పెంచి. కాబట్టి చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్స్ షేర్ చేయండి, ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క బిల్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.